నమస్తే, మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలోని శివాజీ నగర్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, అసలు రాజకీయాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంది, బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ యొక్క మూడు పార్టీ యొక్క బలాలు, ఇక్కడ ఉప ఎన్నికల్లో ఏ క్యాండిడేట్ నిలబడితే ఆ పార్టీ నుంచి గెలిచే అవకాశం ఉంది, జనాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో 6 నెలల ఎలక్షన్ రాబోతున్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుంది అనుకుంటారు? ప్రస్తుతము జూబ్లీహిల్స్లో గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత కొద్దిగా పార్టీలలో అంతర్కుమ్ములాటలు ఉన్నాయి. సీటు నాకు కావాలి. యాక్చువల్గా వీళ్ళందరూ కూడా గతంలో పోటీ చేసిన వాళ్ళు అన్ని పార్టీల్లో. వీళ్ళందరూ కూడా ఎవరు వద్దు అని రిజెక్ట్ చేసుకుంటే గోపీనాథ్కి ఇచ్చారు ప్రజలు. దానివల్ల ఏం జరిగింది, గోపీనాథే గెలుస్తూ వచ్చారు. సో వీళ్ళందరినీ ప్రాజెక్టులు రిజెక్ట్ చేసారు. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇవ్వాలా, లేదా ఉన్న వాళ్ళ దాంట్లోకైనా గుడ్ పర్సన్ సెలెక్ట్ చేసి ఇవ్వాలి ఏ పార్టీ అయినా. గోపీనాథ్ వాళ్ళ తమ్మునికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక అది ఎవరికన్నా ఇచ్చుకోండి, వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇష్టం, అది మనకు ప్రజలకు సంబంధం లేదు కదా. తను నచ్చితే గెలిపిస్తారు, ప్రజలు నచ్చకపోతే రిజెక్ట్ చేస్తారు. మళ్ళీ బీఆర్ఎస్ వీడు గెలిచే అవకాశం ఏమైనా ఉందా? అది ఎట్లా చెప్తాం, అప్పుడంటే గోపీనాథ్ ఉన్నాడు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా నచ్చి గెలిపించారు. పార్టీది కూడా ఆడేం బలం లేదు బీఆర్ఎస్ది, ఆయనే వ్యక్తిగతంగా నించోబెట్టుకొని గెలిపించుకున్నారు ప్రజలు నమ్మి. ఇప్పుడు ఎవరు ఇస్తే వాళ్ళది, మళ్ళీ వ్యక్తిగతంగా పర్సన్ సెలెక్ట్ చేసుకొని చూసి నచ్చితే చేస్తారు. మనం ఏమైనా పర్సన్ చూసే కదా ఓటేస్తాం. పార్టీది ఏముంది, పార్టీలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, వాళ్ళకి గెలిచే అవకాశం అని ఉందా? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అని కాదు, ఇక్కడ వ్యక్తిగతంగా పర్సన్తో ఉంటుంది. ప్రజలకు ఈ పర్సన్ మనకు బాగుంటుంది నేను వస్తే అనే దాని మీదనే విజయం ఉంటుంది, అంతేగాని పార్టీల మీద ఏముండదు. ఇది బై ఎలక్షన్ కదా, స్టేట్ వైడ్ ఎలక్షన్ అంటే అది పార్టీల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంతే. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు క్యాండిడేట్స్ ఇక్కడ బీజేపీ నుంచి వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి వాళ్ళు ఉన్నారు, చెప్పగలిగేది ఏమన్నా ఐడియా ఉందా మీకంటే? మీకు ఎప్పుడు అవైలబుల్ ఉండేవాళ్ళు? ఎప్పటికీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అవైలబుల్ ఉండేదంటే గతంలో కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉండేది, ఆయన అవైలబుల్ ఉండేది. ఆయన ప్రజలు రిజెక్ట్ చేయడం జరిగింది, కొంచెం ఆయన్ని ప్రజలకు దూరంగా ఉన్నాడు. దాని తర్వాత బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, ఆయనే ఎప్పుడు వాళ్ళ పార్టీ ఉండదు, వాళ్ళు ఉండరు, నలుగురిలో ఏదో ఈ మధ్యలో వస్తున్నారు కొద్దిగా. చూడాలి మరి అది ఎంతవరకు పాటిస్తారు, వాళ్ళు కూడా ప్రజలతో సన్నిహితంగా ఉంటారా ఉండరా అనేది చూడాలి. అప్పుడైనా ఇప్పుడైనా విష్ణువర్ధన్ రెడ్డి ఉండేవాడు, ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా ఇప్పుడు గోపీనాథ్ తర్వాత ఆయనే కొంచెం యాక్టివ్గా ఉంటున్నాడు, చూడాలి మరి. గతంలో అజరుద్దీన్ పోటీ చేసింది, అజరుద్దీన్ మళ్ళీ పోటీ చేస్తే ఎట్లుంటుంది? అజరుద్దీన్ మళ్ళీ పోటీ చేసినా గెలవాడు. ప్రజలతోని సన్నిహితం మెయింటైన్ చేయని ఆ వ్యక్తి ఎవరికి ఇస్తే ఏంది, పార్టీకి పనిచేసిన కార్యకర్తలనే ఇప్పటిదాకా అజరుద్దీన్ గుర్తుపట్టడం జరగదు. వాళ్ళకేదో పనిచేసిన వాళ్ళకి 2-3 తలకాయలని తప్పితే ఇంకా వేరే వాళ్ళని గుర్తుపట్టాడు ఆయన. అట్లాంటి వ్యక్తి ఏం చేస్తాడు, గ్రౌండ్ లెవెల్లో కూడా కార్యకర్తలను గుర్తుపట్టాలి కదా. గతంలో విష్ణు ఉన్నప్పుడు అందరిని గుర్తుపట్టేవాడు, గ్రౌండ్ కార్యకర్తల నుంచి గుర్తుపట్టేవాడు పెద్ద లీడర్ల దాకా. ఈయనది అట్లా లేదు. ఈ నవీన్ యాదవ్ పేరు ఒకటి బెటరే, నవీన్ కూడా ఒక రకంగా. లంకల్ దీపక్ రెడ్డి అదే ఇక బీజేపీ అతను కదా, చూడాలి. వాళ్ళు ఏమున్నా వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే స్టేట్ వైడ్ అప్పుడు మాత్రం వస్తారు పోయేటి వాళ్ళు, అంతా. కానీ ప్రజలతోని సన్నిహితంగా అయితే ఎవరు లేరు ఇప్పటి వరకు. ఏ పార్టీ రాడు. పార్టీలు వస్తే రోడ్లు ఇట్లా ఎందుకుంటాయి, అంత ఇట్లా ఎందుకుంటాయి, స్లమ్లానే ఉంది ఎప్పటికీ. కాలనీలు ఎప్పుడు చేస్తారు? గోపీనాథ్ ఉన్నప్పుడు కూడా ఎంతసేపు కాలనీ మీదనే కాన్సన్ట్రేషన్ ఉండేది, కానీ ఎప్పుడు స్లమ్లను పట్టించుకోవాలి, ఇలా మార్పు కోరుకోవాలనేది ఎప్పుడు జరగలే. రాష్ట్రంలో ఎట్లుందంటూ కేసీఆర్ బాగుండేనా, రేవంత్ రెడ్డి బాగుందా? ఇద్దరు బాగాలేరు. అన్ఫిట్ గవర్నమెంట్ అది కూడా ఇది కూడా. ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు, అంతకుమించి ఏం లేదు. అప్పులు తెస్తున్నారు సెంట్రల్ నుంచి వెళ్ళి, సోమరిపోతులను చేస్తున్నారు, అంతకుమించి ఇంకేం లేదు ప్రభుత్వాల వల్ల ఒరిగేది ప్రజలకు. దీనివల్ల ఏం లేదు. ఆయన అప్పులు తెచ్చిండు, అదని ఇదని ఇచ్చిండు కదా.
దళిత బంధు అని 10 లక్షలు ఇచ్చిండు, అదని ఇదని ఇచ్చిండు. దళిత బంధు ఎవరికి ఇచ్చిండు? కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు. నిజంగా దళిత బంధు అవసరం ఉన్నోనికి 10 లక్షలు ఎవరికి ఇవ్వలే. ఆ తీసుకున్న కార్లు ఇప్పుడు దళితులు ఎంతమంది నడిపిస్తున్నారు? ఎవరు నడిపిస్తలే. కిరాయిలకు ఇచ్చడో లేకపోతే ఇంకోనికి ఇచ్చడో ఇంకోనికి అమ్మేసడో జరిగింది. ఏం ఫలితం దానికి? నిజంగా నీడున్నోడికి ఎవరికి ఇవ్వలేడు. వాడు కూడా ఈయన కూడా ఏమి చేస్తలేడు. రేవంత్ రెడ్డి కూడా అంటే హామీలు చాలా ఇచ్చిండు కదా. హామీలది అవసరం లేదబ్బా. హామీలది ఏమున్నది? హామీలు ఇస్తారు రాజ్యంలోకి రానికి. హామీలతో పని కాదు కదా. జనాలకి ఏం కావాలో చేయాలి అంతే. ఏం చేయాలంటూ మీరు జనాలకి ఏం కావాలని అనుకుంటున్నారు? ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి జనాలకు. నీ హామీలు వద్దు. ఆ బంధు అని ఈ బంధు అని ఏదో బంధు అని చెప్పేసి హ్యాండిక్యాప్ పింఛనని, ముండరాలు పింఛనని, అదని ఇదని ఓ 10,000 15,000 కట్టగడుతున్నారు నెలకు ఒక ఇంటికి. అదే నువ్వు ఒక ఉద్యోగం జనరేట్ చేసి అదే 15,000 ఇయ్యి. అమ్మ నాన్నని చూసుకుంటాడు, అక్క చెల్లెళ్ళని చూసుకుంటాడు వాడు. ఈ ఇచ్చుడు ఎందుకు? నువ్వు ఉచితంగా ఇచ్చితే వాడు ఇప్పుడు ముసలి వాళ్ళకు పింఛన్ ఇస్తుండు 60,000 వాడిన వాళ్ళకు. అందులో సగం 70% 60 years ఎబో ఉన్న వాళ్ళు మొత్తం ఆల్కహాల్ అడిక్టెడ్ ఉన్నారు. 100 రూపీస్కి పోతున్నారు, 90 తీసుకొని తాగుతున్నారు. ఓకే. రేషన్ మీద ఒక కిలో బియ్యం ఇస్తున్నారు, రూపాయి కిలో బియ్యం అని. ఆ కిలో బియ్యం తెచ్చుకుంటున్నారు, పచ్చిపులు తీసుకొని అంటే జనాలు ఓట్లు వేసలేరు అలాంటి స్కీమ్లు ఇవ్వకపోతే అని చెప్పేసి పార్టీ నాయకులు అంటున్నారు. అట్లా జనాలను మోల్డ్ చేస్తున్నారు. అది అవసరం అని. అది ఏమవుతుంది? జనాలు పైసలు తీసుకుని ఓట్లు ఎత్తలేరా? పైసలు ఎవడిచ్చినా తీసుకుంటున్నారు. వాడు ఎవడికి వేయాలో వాడికి వేస్తున్నాడు ఓటు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిండని కేసీఆర్ దగ్గరికి కేసీఆర్కి వేస్తలేరు కదా. వాడు ఎవడికి వేయాలో వాడికే ఇస్తున్నాడు. తీసుకుంటున్నారు, ఇస్తున్నారు రా. వాళ్ళు 5 ఏళ్ళు తింటున్నారు, మనకి ఇస్తున్నారు. తీసుకోవాలి. మనకి ఎవడికి వేయాలో వానికే వేయాలి. అంతే ఉన్నది ఎజెండా ప్రజలది. ఉచితాలు మానుకోవాలండి. ఉచితాలు మానుకొని ప్రజలకు ఏం కావాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఒక అబ్బాయి నేను ఉన్నా ఇప్పుడు, నాకు ఒక ఉద్యోగం వస్తే ప్రభుత్వం నుంచి టెంపరీ కాంట్రాక్టు, ఆ ఉద్యోగంతో నా తల్లిదండ్రులను నేను నడుపుకునే స్టేజ్లో నేను ఉండాలి. కానీ ప్రభుత్వం వస్తుంది, రేపు ఇంకో బీజేపీ వస్తుంది, నరేంద్ర మోడీ వస్తాడు, ఈడ సీఎం అయింది బీజేపీ, హామీలు ఇస్తాడు, నేను హామీలతో ఉచితాలతో బతుకుతా అనేది ధైర్యము తీసేసుకోవాలి ప్రజలు. ప్రభుత్వం మీద డిపెండ్ కావద్దంటారు. ప్రభుత్వం అది జనరేట్ చేయాలి ప్రజలకు. ఉచితాలు ఎవరికి అవసరం లేదు. ఉచితాలు ఇచ్చి మీరు సొమలిపోతులు చేస్తారు. ఫైనల్గా జూబ్లీహిల్స్లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది? జూబ్లీహిల్స్ చెప్పిన కదా, ఇది బై ఎలక్షన్. పార్టీలతో ఉండదు, వ్యక్తిగతంగా క్యాండిడేట్స్తో ఉంటుంది. ఓకే, అంతే. అధికార పార్టీ కొంచెం ప్రాబల్యం ఉంటుంది కావచ్చు. అది ఎట్లానే ఉంటుంది కదా. అది మీకు తెలిసిన వాళ్ళకి, మీడియా వాళ్ళకి కదా. అది ఎట్లానే ఉంటుంది. అంటే ఒకవేళ అధికార పార్టీ గెలిస్తే వాళ్ళ ఎమ్మెల్యే ఉంటే ఇంకా అభివృద్ధి ఎక్కువ జరిగే ఒపీనియన్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఏం అభివృద్ధి జరుగుతుందని అంటే ఇక్కడ ఎమ్మెల్యే వేరే వాళ్ళు ఉన్నారు కదా. గతంలో బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ ఎమ్మెల్యే. అప్పుడు కూడా ఏం జరగలే. ఎక్కడున్న స్లమ్లో అక్కడనే ఉన్నాయి కదా. ఓకే. ఏం అది అభివృద్ధి జరిగింది వాళ్ళకు కూడా? కొంచెం కాలనీలే. కాలనీ ఓటు, సెక్యులర్ ఓటు, అంతే. నమస్తేనే. నమస్తే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లు వస్తున్నారు 6 నెలల్లో. అవును. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటే ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది. అవును. ఎందుకన్నా? కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి ఏమన్నా ఫండ్ ఇవ్వాలన్నా ఏది రావాలన్నా రూలింగ్ గవర్నమెంట్ ఉంటేనే డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సిటీ ఎవరికో ఇచ్చేటట్టు సీటు అయిపోయింది బీఆర్ఎస్ కథ. ఇంట్లో అనుకోవాల్సిందే. గోపినాథ్ ఉండే, ఆయన కొద్దిగా పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే కాబట్టి అట్లా గెలిచిండే ఆయన. అయిపోయింది బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో. బీఆర్ఎస్ గెలదంటారు, వచ్చే అవకాశం లేదు. బీజేపీ సంగతి ఏంది? బీజేపీ అంటే ఈ కాన్స్టిట్యున్సీలో స్పెషల్లీ 130,000 ఓట్లు మైనార్టీ ఓట్లు ఉంటాయి. ఓకే. 130,000 ఓట్లు ఉంటాయి. వాళ్ళు మేజర్. అది బీజేపీకి ఆ ఓటు ఒక్క ఓటు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి బీజేపీ మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. బీజేపీ కష్టం. కష్టం. ఇక్కడ సికింద్రాబాద్ గెలిచిరు కదా వాళ్ళు. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో గెలిచిరంటే మనకు 5 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా. 5-6 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాబట్టి వేరే కాన్స్టిట్యున్సీలో మెజార్టీ వచ్చింది, గెలిచారు. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ గెలుస్తా అంటున్నారు, ఎవరికి ఇస్తే ఈజీగా గెలుస్తారు? ఎవరికి ఇస్తే అంటే ఇప్పుడు ఉన్నోని కాకుండా వేరే ఎవరికి ఇచ్చినా గెలుస్తారు. అజరుద్దీన్ పోటీ చేసిండు గతంలో. అజారుద్దీన్ ఎవరిని గుర్తుపట్టాడు. ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో వచ్చిండు అంటే మళ్ళీ రాలేవని దగ్గరికి. మళ్ళీ మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నా నేనే పోటీలో ఉంటాను. ఇక ఆయన అనుకుంటే అయిపోయిందా? అధిష్టానం ఓకే చేయాలి కదా. ఇది కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ. పిసిసి కూడా పిసిసి కూడా ఏమన్నాడు, నా చేతిలో కూడా లేదు, అధిష్టానానికి పంపిస్తాం 4-5 పేర్లు, వాళ్ళు ఎవరిని డిక్లేర్ చేస్తే వాళ్ళకి అది చేస్తాం అని చెప్పిండు. ఇప్పుడు ఆయన పోటీ చేస్తే మళ్ళీ ఓడిపోతాడా? లాస్ట్ టైం వచ్చిందన్న సగం ఓట్లు రావు.
100% ఓడిపోతారు. 100% ఓడిపోతాడు. వాళ్ళు ఆయన ఓడిపోతే ఇంకోళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి, బీజేపీకా బీఆర్ఎస్కా? ఆయనకు టికెట్ ఇస్తే మాత్రం బీఆర్ఎస్ కొట్టుకునే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ గెలుస్తుందా? ఆయనకు ఇస్తే, ఆయనకు కాకుండా వేరే ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ గెలుస్తుంది. ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ గెలుస్తుంది. ఇప్పుడు ఎట్లుంది? రేవంత్ రెడ్డి పాలన బాగుందా, కేసీఆర్ పాలన బాగుందా? రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది. కేసీఆర్ ఏం చేసిండు? వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకులకు దోచిపెట్టుకున్నాడు. ఎవరికి ప్రజలకు ఏం చేసిండు? అప్పుల కుప్ప చేసి పెట్టిండు రాష్ట్రాన్ని. అప్పుల కుప్ప చేసిండు, ఏమి లేదు. వీళ్ళు కూడా వచ్చినాక లక్ష చిల్లరను తెచ్చారు, కానీ ఇప్పుడు వీళ్ళు పథకాలు పెడుతురు కదా, చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ అంటే ఆయన కనీసం వాళ్ళ మినిస్టర్లో కూడా కలిసేటోడు కాదు. ఇది ప్రజాపాలన. సీఎం కూడా ప్రజలను కలుస్తున్నాడు. ఓకే. ఇప్పుడు సన్న బియ్యం పథకం ఎంతమందికి అడ్వాంటేజ్ అది పేదలకు. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తావు, ఎవరు తినేది కాదు, తీసుకోపోయి అమ్ముకునేది, ఎక్కడో చేసేది, ఏమో చేసేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు తింటున్నాడు బియ్యం. నమస్తేనే. నమస్తే అన్న. ఎన్ని చూస్తున్నాయి పిల్ల స్కూల్ తీసుకున్నాం. స్కూలా? ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మాగంటి గోపీనాథ్ చనిపోయింది. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎలక్షన్లు వస్తే? ఇప్పుడు ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్కా? ఎందుకన్నా? ఇప్పుడు స్టేట్లో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే పనులు తొందరగా అవుతాయని చెప్పి ఆ ఉద్దేశంతో అవుతుంది. ఇప్పుడు సిట్టింగ్ సీటు బలంగా బీఆర్ఎస్ ఇక్కడ ఉందంటారు, వాళ్ళు గెలిచే అవకాశం ఉండదా? బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఎట్లుంటుంది? ఇప్పుడు మాకంటి సార్ ఉన్నా కూడా ఆయన ఉండుంటే కూడా నెక్స్ట్ టైం ఓడిపోతుండే. ఎందుకంటే ఇది ఆనంద్ నగర్, ఇది ఛత్రపతి శివాజీ నగర్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, పీజీఆర్ సాబ్ ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చారు, ఇల్లు కట్టించారు, పట్టాలు కట్టించారు. ఇక్కడ కాంగ్రెస్ కి కంచుకట్టగా ఉన్న బస్సుని పట్టుకొని ఇప్పుడు వరకు రోడ్లు పెండింగ్ ఉన్నాయి. మీరు రోడ్ల పరిస్థితి చూడండి. ఇప్పుడు మీరు చుట్టుపక్కల మొత్తం చూడండి రోడ్ల పరిస్థితి. ఇక్కడ ఎంత అధ్వానం ఉందంటే చలికాలం వర్షాకాలం వస్తే చిన్న చిన్న పిల్లలు కూరగాయలు అమ్ముకుంటారు, ఆటో నడిపిస్తారు, అటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో, రోగాలకు పడుతున్నారు. కూలి పని చేసుకుని బతుకుంటారు, కూరగాయలు అమ్మేటోళ్ళు, వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్లు చూడండి, ఇక్కడ పెద్ద మోరీ ఉంటుంది. డేనిస్ లైన్ మొత్తం ఇప్పుడు బంజారా నగర్, ఛత్రపతి శివ, ఈ ఆనంద్ నగర్, ఓల్డ్ సుల్తాన్ నగర్, డేనిస్ మొత్తం ఇట్లుండే వెళ్తుంది. ఈ వర్షంలో ఇట్లా నడవడానికి ఇబ్బంది అవుతుంది పాపం వీళ్ళకి. చాలా మంది అభివృద్ధి తప్ప ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఎట్లుంటుంది అంటే లోకల్ నాయకుడు ఉంటే వాళ్ళకి సమస్యలు తెలుసు. పీజీఆర్ సాబ్ ఇక్కడనే ఉన్నాడు, అన్ని సమస్యలు తెలుసు కాబట్టి ఆయన ఎవరు ఏందనేది ఆయనకు తెలుసుండే. మాగంటి గోపీనాథ్ ఇక్కడ కాదా? ఇక్కడ కాదు, ఆయన జూబ్లీస్ ఉంటుండే. మాకంటి గోపీనాథ్ ఎట్లుంటుండే అంటే పీజీఆర్ సాబ్ నాయకత్వం ఎట్లుంటుండే అంటే ప్రతి బస్సు లీడర్తోనే అటాచ్లు ఉంటుండే, ఆయన అప్రోచ్ ఉంటుండే బస్సు లీడర్లతోనే. ఇప్పుడు రాజకీయం ఎట్లేదంటే డివిజన్ లీడర్ ఎవరు చెప్తే వాళ్ళకి చేయాలి. ఇక్కడనే ఉద్యమంలో శరణప్ప అని మా ఫ్రెండ్, మా సాటి మిత్రుడు, మేము కలిసి ఆడుకున్నాం, చదువుకున్నాం. ఉద్యమంలో చనిపోయిండు పాపం. వాళ్ళ కుటుంబం రోడ్డు మీద ఉంది. అలా దళిత మంది అందరికి ఇప్పించారు పాపం. ఆయన వాళ్ళ కుటుంబము, పిల్లలు, వాళ్ళ భార్య బాసాలను దొమ్ముకొని బతుకుతారు ఇప్పుడు. అసొంటి రాజకీయం చేసిరు ఇక్కడ. అందుకోసం మేమేమంటున్నాం, పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి అనుకుంటా. ఇప్పుడు కొడుకు పేరు ఏం పేరు? విష్ణువర్ధన్ రెడ్డి. పీజీఆర్ కొడుకు పేరు విష్ణువర్ధన్ రెడ్డి. ఆయన ఉన్నాడు 2000 కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండా? ఇంతకుముందు చేయలే కాంగ్రెస్ నుండి, బీఆర్ఎస్ లో లేదు కదా. 2014 ఆయనే చేసిండు. 2014 చేసి మాకంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయిండు. ఇప్పుడు ఎందుకని పీజీఆర్ అంత పేరున్నా కూడా విష్ణువర్ధన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు అది ప్రజలది. ఇప్పుడు అప్పుడు తెలంగాణ ఉద్యమం 2014లో తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్ మీద కోపం ఉండే జనాలకి. ఆ పీజీఆర్ చూసన్నా విష్ణువర్ధన్ రెడ్డి కోటయ్యారా? వేసిర్రు. 2009 బై ఎలక్షన్ వచ్చింది. 2007లో 2009లో గెలిపించారు. 2014లో ఉద్యమం వచ్చింది. తెలంగాణ సపరేట్ అయింది, కాంగ్రెస్ పార్టీ సపరేట్ ఇచ్చిందని ఇక ఉంటుంది కదా ఇక్కడ స్థానికంగా. ఆ 2 రాష్ట్రాలను విడదీసిరు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఓడగొట్టిరు. బీఆర్ఎస్ నుంచి ఆయనకి ఇస్తే ఏమన్నా గెలిచే అవకాశం ఉంటుందా? చెప్పలేం. నేనేమంటున్నా, కాంగ్రెస్ స్టేట్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ని గెలిపిస్తారు. ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అజరుద్దీన్ మళ్ళీ వేస్తా అంటాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, చెప్పడం జరిగింది. ఆయన వేస్తే ఎట్లుంటుంది, మళ్ళీ గెలిచే అవకాశం అని ఉందా? నేనేమంటున్నా, అజరుద్దీన్ కానివ్వండి, స్థానిక సమస్యలు ప్రజలలో ఉండే మనిషి ఎవరు ఉన్నారు మరి ఇక్కడ నుంచి ప్రజలలో ఉండే మనిషి అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు. నవీన్ యాదవ్ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. జనాలలో ఉంటాడు. ఛత్రపతి శివాజీ నగర్ ఏడంటే ఆయన డ్రైవర్ లేకుండా ఆయన ధన్మని వచ్చేస్తాడు. అటువంటి వ్యక్తి ఉన్నాడు. లోకల్లో అందరికీ టచ్లో ఉంటాడు. ప్రతి బస్సులలో టచ్లో ఉన్నాడు. ఆయన అందరికీ టచ్లలో ఉంటాడు. ఏమో ఏ పార్టీ నుంచి టికెట్ వస్తే ఆ పార్టీలోకి పోతా అనుకున్నట్టు భావనలో నవీన్ యాదవ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆయనకు ఉంది. 2014లో ఎంఐఎం నుండి నిలబడ్డాడు, సెకండ్ ప్లేస్ వచ్చిండు.
సెకండ్ ప్లేస్ నిలబడ్డాడు. పార్టీని పట్టుకొని లేడు కదా, పార్టీని పట్టుకుని ఆయన వ్యక్తిగతంగా తెలుసు అందరికి. నవీన్ యాదవ్ అంటే వ్యక్తిగతంగా అదే పార్టీతో సంబంధం వ్యక్తిగతంగా. మొన్న కాంగ్రెస్ కి 2000 ఇప్పుడు మొన్న ఎలక్షన్ 2023 కాంగ్రెస్ కూడా నవీన్ నిలబడ్డాడేమో అనుకున్నారు జనాలు. ఓకే కాంగ్రెస్ నవీన్ నిలబడ్డాడు అని జనాలు అదే అనుకున్నారు. ఆ ఉద్దేశంతో వేసారు. ఇప్పుడు 2014లో చూడండి మీరు, ఎంఐఎంతో సెకండ్ ప్లేస్. అదే ఎంఐఎం పార్టీ టికెట్ ఇవ్వకపోతే 2018లో ఇండిపెండెంట్ 19,000 ఓట్లు. ఒక ఇండిపెండెంట్ కాంగ్రెస్ నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీలకు పోతే ఎట్లుంటది చెప్పలేం, చాలా టఫ్ అయిపోతుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ కిల్కం జూబ్లీహిల్స్కి. నవీన్ యాదవ్ ఎవరికి సపోర్ట్ చేస్తారో ఆయన నిలబడితే, ఆయనకు ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందాము స్థానికంగా. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి, స్థానికంగా నాయకులు కావాలి. ఇప్పుడు డెవలప్మెంట్, ఇప్పుడు ఇది చూడండి ఛత్రపతి శివాజీ డెవలప్మెంట్ ఎట్లుంది. 2007లో 2009లో పీజీఆర్ సాబ్ కొడుకు పట్టాలు ఇచ్చిండు, ఆయన పీజీఆర్ సాబ్ కట్టించిండ్రు, ఆయన పట్టాలు ఇచ్చిండు. దాని తర్వాత డెవలప్మెంటే లేదు ఇక్కడ. పీజేఆర్ కూతురుకు విజయారెడ్డికి టికెట్ నేను ఏమంటున్నా, స్థానికంగా కావాలి నాయకులు ఇక్కడ. ఇప్పుడు యూత్లలో అందరిలో ఇప్పుడు జనాలకి ఇక అయిపోయింది అది. పీజీఆర్ సాబ్ అంటే పీజీఆర్ సాబ్ అభిమానం, అందరికి అభిమానం, కొడుకులను బిడ్డలు ఉండే. ఎందుకంటే లోకల్లో ఉండాలి కదా, టచ్లలో ఉండాలి. ఇప్పుడు పీజీఆర్ సాబ్ లెగసీని వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు దాంట్లో. ఇప్పుడు ఇంకొకటి ఏమైందంటే స్లమ్ అనేది జూబ్లీహిల్స్లో స్లమ్ ఉన్నది, క్లాస్ ఉన్నది. ఇప్పుడు అందరు స్థానికంగా ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాల నుండి కూడా జనాలు ఉన్నారు. ఇప్పుడు కలపత్రు, బిరిగేడ్స్, బృందావన్, రాజీవ్ నగర్ కాలనీ, అన్ని సొసైటీ. ఇప్పుడు దాంట్లో కూడా ఆంధ్ర ఓట్లు ఉంటాయి, వాళ్ళు కూడా ఇది చేస్తారు కదా. దాంట్లో ఆంధ్ర ఓట్లలో కాంగ్రెస్ కొంచెం వ్యతిరేకత ఉంటుంది. అందరిని కలుపుకొని పోయే నాయకుడు కావాలి ఈడ. ఇప్పుడు మరి రాష్ట్రంలో కేసీఆర్ను రేవంత్ రెడ్డిని చూస్తే ఏమనిపిస్తుంది? ఏమన్నా పాలన చేంజ్ అయిందా? చాలా చేంజ్ అయింది, చాలా మంచి పాలన చేంజ్ అయింది మేజర్ గా, చాలా మంచి పాలన. సరే పథకాలు అవి పక్కన పెడదాం, ఇంకా మిగిలిన విషయాలకు వస్తే ఏం చేంజ్ అయింది అంటారు? మార్పు అని కాంగ్రెస్ వచ్చింది కదా, మార్పు అయింది కదా. 60,000 ఉద్యోగాలు నిజమేనా? అవి 60,000 నమ్ముతారా? కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది నమ్ముతున్నాం, ఇక నమ్మాలి కదా. కేసీఆర్ చెప్పినప్పుడు నమ్మినాం కదా. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఇదే ఛత్రపతి శివాజీ నగర్ గురించే మాట్లాడదాం మనం. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో ఇది పక్కకు పోతే మెట్రో సిటీ. అవును, మెట్రో సిటీ. నీకు ఇది మెట్రో సిటీ, దీని గురించే మాట్లాడదాము. బంగారు తెలంగాణ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోతే ఆయన కుటుంబానికి ₹1 హెల్ప్ చేయలేని బంగారు తెలంగాణ ఎక్కడొచ్చింది? తెలంగాణ ఉద్యమంలో చనిపోయిండు, వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంబడి తిరిగేటోళ్ళకి. ఆ పార్టీ జెండా మేము చేసినాం ఉద్యమం 2001 నుండి. మేము కూడా జెండా లేపినాం, మేమేమున్నాం రోడ్ల మీద ఉన్నాం, మేము కూడా ఉద్యమకారులమే. కానీ ఇటువంటి పరిపాలన మేము చూడలే. కాంగ్రెస్ పరిపాలన మంచిగా, సన్న బియ్యం ఉంది, ఇంద్రమ్మ ఇల్లులు ఉన్నాయి, అన్ని మంచి ఉచిత బస్సు ఉంది. ఇప్పుడు అన్ని డెవలప్మెంట్ వస్తాయి. హైడ్రా అని చెప్తారు, హైడ్రా ఇబ్బంది పెడుతున్నారు. కానీ హైడ్రా తెలుసుకున్న చాలా మంచిది. అది చెరువు కాడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. కానీ ఇప్పుడు మేమున్నాం, ఫస్ట్ 60 గజాల్లో 60 గజాల్లో ఒక కుటుంబం ఉంటుండే. ఇప్పుడు మేము 4 ఫ్లోర్ బిల్డింగ్ తీసుకున్నాం. ఒక కుటుంబంలో 6 మంది ఉండే. ఇప్పుడు 4 ఫ్లోర్లు అంటే 60 మంది జమ అయ్యారు. ఆ డ్రైనేజ్ నీళ్ళు ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఆ డ్రైనేజ్ నీళ్ళు ఎక్కడ పోవాలి? ఇది హైడ్రా. ఇప్పుడు కొంతమందికి చెరువులు కాడ కొన్నోళ్ళు, వాళ్ళకి వేరే వాళ్ళు అమ్మిన వాళ్ళు ఇబ్బంది పెట్టినారు. కొన్నోళ్ళకి ఇబ్బంది అవుతుంది, కానీ వేరే వాళ్ళు అందరికీ ఇలా చాలా మందికి తెలిసి వస్తుంది. ఇప్పుడు అదే ఎందుకు, ఇప్పుడు మహారాష్ట్రలో వర్షం పడితే 3 రోజులు రోడ్లు జామ్ అవుతాయి, అవునా కదా? మహారాష్ట్ర ఢిల్లీ మంచి నిర్ణయమే. మహారాష్ట్ర ఢిల్లీలో ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అదే గచ్చిబౌలి, హైటెక్ సిటీ చూడడం ఎట్లా అయిపోతుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అనేది ఎట్లా ఎంత టాప్ అవుతుంది. మనం ఒక ఇండియాలో నెంబర్ 1 కాబోతున్నాం. కొన్ని చేసుకోవాల్సి వస్తుంది, అవుతుంది. అది దానికి ఏం లేదు. థ్యాంక్ యూ. ఎవరు గెలుస్తారు ఇక్కడ? బీజేపీ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుందా? ఎందుకన్నా? ఎందుకంటే కాంగ్రెస్ నడుస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. అంతేనే. కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరుల పేరు ఇంకా డిక్లేర్ కాలేదు. నవీన్ యాదవ్ ఉన్నాడు, అజరుద్దీన్ ఉన్నాడు. అజరుద్దీనే పక్కా అనుకుంటున్నాను. అజరుద్దీన్కి టికెట్ ఇస్తే గెలుస్తాడు, మళ్ళీ గెలుస్తాడు. ఛాన్స్ ఉందా? సెకండ్ కదా, ఇప్పుడైతే ఆయనకే ఛాన్సెస్ ఉన్నాయి. మాగంటి గోపినాథ్ కుటుంబం నుంచి వాళ్ళ అన్నకు కూడా టికెట్ ఇస్తే మనకు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? అట్లా ఏం లేదు. రారు కూడా వాళ్ళు నించొని కూడా వేస్టా? బీఆర్ఎస్కి ఇప్పుడు ఓటు బ్యాంకు చాలా ఉంది కదా ఇక్కడ. ఎవరికి? ఇక్కడ బీఆర్ఎస్కి ఉంది, కానీ వేయాలి కదా. ఇప్పుడు నేను వేస్తానా? లోపల పోయి చూస్తారా? చూడరు కదా ఎవరికి వేస్తున్నారు. అట్లా బీజేపీ పరిస్థితి ఏంది ఇక్కడ? బీజేపీ పరిస్థితి ఏం లేదు, పోయినసారి కూడా ఏం లేదు, ఈసారి కూడా ఏముండదు. అంతే. ఎందుకు? ఇక్కడ ముస్లిం ఓట్స్ ఎక్కువ ఉండడం వల్ల. ముస్లిమ్స్ ఓటు ఉన్నాయి, కానీ ఎక్కువ సగం టీఆర్ఎస్కి పోతాయి, సగం కాంగ్రెస్కి పోతాయి ముస్లిం ఓటు. ఓకే. బీజేపీకి ఎవరు వేస్తారని ఎవరు వేయరు.
బీజేపీ కష్టం ఎంట్రీ ఇక్కడ. కష్టమే బీజేపీ. ఇప్పుడు ఉందంటే టాప్లో రెండే ఉన్నాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఈ జుబ్లీస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తుర్రు, గతంలో కేసీఆర్ పాలన చూసారు, ఏది బాగా అనిపించింది? ఈ చూస్తే రేవంత్ రెడ్డితో బాగా అనిపించింది. రేవంత్ రెడ్డి బాగా అనిపిస్తుంది. ఎందుకు ఏడ నచ్చింది రేవంత్ రెడ్డి పాలన? పనులు చేస్తున్నాడు అట్లా. కేసీఆర్ చేయలేదా? ఏం చేసినాడు చెప్పు, నువ్వు ఏం చేసినాడు? ఇప్పుడు ఉన్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాడు, తిప్పి కొడితే ఉన్నోళ్ళకే ఉన్నాయి, ఎంక్వైరీ చేస్తే ఉన్నోళ్ళకే ఉన్నాయి, లేనోనికి ఒక్కటి కూడా లేదు. మా ఇంటి పక్కనే ఉంటారు, వాళ్ళకి సొంత మిల్లులు ఉన్నాయి 2-3, వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీకి అందరికీ వచ్చింది. ఏడొచ్చింది అది కూడా బీరంగూడ సైడ్. మళ్ళా మనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ దగ్గర మొత్తం ఎంక్వైరీ చేసి అవి అన్నీ చేసి పర్ఫెక్ట్ జరుగుతుందా ఇందిరా మిల్లు? జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్నోళ్ళకి లేనోళ్ళకే ఇస్తున్నాడు ఇల్లు. ఓకే, ఎంక్వైరీ ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఉన్నోళ్ళకే మొత్తం 99% ఉన్నోళ్ళకే ఇల్లులు ఉన్నాయి. ఎంక్వైరీ చేస్తే గట్టిగా ఉన్నోళ్ళకే ఉన్నాయి, లేనోనికి ఒక ఇల్లు లేదు. ఓకే, ఇది పక్క ఏం గెలుస్తుంది అంటూ ఇక్కడ ఫైనల్గా? ఈడ కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది. ప్రతి ఒక్కడు అంటాడు కాంగ్రెస్ వస్తుంది. అడుగుదాం ఆయన కూడా. నమస్తే. నమస్తే అన్న. ఎందుకు కాంగ్రెస్ వస్తుంది ఇక్కడ? రేవంత్ రెడ్డి చేసే పరిపాలన బాగుంది, ఖచ్చితంగా వస్తుంది. గత 10 ఏళ్లలో కేసీఆర్ గవర్నమెంట్ చేసిన వాళ్ళు మంత్రులు కానీ, ఆయన చీఫ్ మినిస్టర్ ఉండి వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులో కానీ ప్రతి దాంట్లో చేసిన స్కామ్లు చాలా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కానీ, ఈ ఫార్ములా కేటీఆర్ కానీ ప్రతి దాంట్లో వాళ్ళు స్కామ్లు చేస్తూ పోయినారు. రాష్ట్రాన్ని మొత్తం మిగులు బడ్జెట్ మన 2014లో 77,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నది కాస్త 7,77,000 8 లక్షల కోట్లు అప్పుల రాష్ట్రంగా చేసిపోయింది గవర్నమెంట్ గత పాలకులు. 2014కి ముందు ఒక సిటీలో ఒక నార్మల్ కౌన్సిలర్గా నేను చూసిన వరకైతే ఒక నార్మల్ కౌన్సిలర్ కూడా ఒక 1 crore ప్రాపర్టీ ఉంటే అదే ఎక్కువ. ఇప్పుడు ఈవెన్ కౌన్సిలర్లే 50 కోట్లు 100 కోట్ల ప్రాపర్టీలకు ఎదిగిపోయినారు. ఈవెన్ ఎమ్మెల్యేలు అయితే 100,000 కోట్లకి, మినిస్టర్లకు అయితే ఇంకా అడ్డు అదుపు లేదు. టోటల్ కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళే. మాది యాక్చువల్ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ, మాది మల్లన్న సాగర్లో భూములు పోయినాయి మాకు. ఇప్పటికీ మల్లన్న సాగర్లో నేను మా 3.5 ఎకరాలు పోయింది. స్టిల్ ఇప్పటికీ మాకు మా అమ్మకి ఇంకా రావాలి, డబ్బులు రావాలి, R&R సెటిల్మెంట్ ప్యాకేజ్ రావాలా, అమౌంట్ వచ్చేది. ఓట్లు ఇన్నే ఉన్నాయి మరి? ఓట్లు మా ఎక్కడ ఉన్నాయి, మా అమ్మ వాళ్ళ ఇక్కడ ఉన్నాయి. గవర్నమెంట్ గత 10 ఏళ్లలో ఈ రోడ్లు ఎంత ఇబ్బంది పెట్టారు మేము మల్లన్న సాగర్? మమ్మల్ని అయితే చాలా దారుణంగా ఇబ్బంది పెట్టినారన్న, చాలా ఇబ్బంది పెట్టినారు. రాత్రికి పోలీసులు పెట్టి, తెల్లారితే వాటర్ వదులుతారు అనగా రాత్రికి పోలీసులు పెట్టి కాల్ చేపించినారు మమ్మల్ని. జనాలకు చెప్తా అసలు మల్లన్న సాగర్లో ఏం జరిగింది? అది మల్లన్న సాగర్లో చాలా దారుణం జరిగిందన్న, చాలా అది చెప్పలేని. ఎట్లా తీసుకురు మీ భూములను? ఏముంది, వాళ్ళు 123 జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం తీసుకున్నారు. మేము కోర్టులో స్టే చేసి స్టిల్ ఇప్పటికీ మా ఊరు వాళ్ళవి అయితే, మాది వేములగాడ్ మాది, స్టిల్ ఇప్పటికీ మా ఊరు వాళ్ళవి ఇంకా కూడా కోర్టులో ఒక 50 ఎకరాలకి స్టిల్ ఇంకా వాళ్ళకి ల్యాండ్ క్యాన్సర్ అది రావాలి. ఇంకా R&R సెటిల్మెంట్, అవి R&R ప్యాకేజ్లు అయితే చాలా మందికి రావాలి. మహిళలకు, ఒంటరి మహిళలకు ఇంతవరకు సెటిల్మెంట్ కాలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ తరఫున ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దామోదర్ రాజనరసింహ సార్ హెల్త్ మినిస్టర్ సార్ కోర్టు ద్వారా అన్నిటి ద్వారా వాళ్ళు కోర్టులో కేసేసి ఇప్పించి కొద్దిగా చేసినారు. వాళ్ళు కాంగ్రెస్ ఉండడం వల్లనే మాకు అంతో ఇంతో వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్న మేజర్గా అక్కడ ఉన్న గ్రామస్తులను ఎట్లా ఇబ్బంది పెట్టారు? గ్రామస్తులను చాలా ఇబ్బంది పెట్టినారన్న. వాళ్ళు చెప్తే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి అన్ని సెటిల్మెంట్లు చేసినారు. ఇప్పుడు నువ్వు భూమి ఇయ్యా అంటే నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టిరా? ఇబ్బంది పెట్టడం అంటే ఏం లేదు, మనంగా పెట్టేలాగా చేసినారు నాయకులు. బీఆర్ఎస్ వచ్చి నాయకులు అంటే బెదిరియడం అంటే ఏం చేయలేదు. ఇంకా అందరికి టోటల్ అందులో 14 విలేజ్ సబ్మెర్జ్ అయినాయి. దాంట్లో మాది వన్ ఆఫ్ ద మేజర్ విలేజ్ మాది వేములగడ్డ అనేది. పెద్ద మేజర్ విలేజ్. కోర్టు కేసులు వేసింది కూడా మా విలేజే. మా విలేజ్ నుండే మహమ్మద్ హైజుద్దీన్ అనే గారు అన్న టీం అంతా, కోర్టు టీం అంతా ఎట్టిగడ్డ కిష్టాపూర్లో రేవంత్ రెడ్డి గారు వచ్చి అప్పుడు దీక్ష చేసినారు. 2 రోజులు దీక్ష చేసిన తర్వాతనే మల్లన్న సాగర్ అనే ఉద్యమం కూడా బాగా హైప్ క్రియేట్ అయింది. ఆయన రావడం వల్లనే ఈ 123 జీవో ఇవన్నీ పెట్టి గవర్నమెంట్. ఇప్పుడు మీ ఎమ్మెల్యేగా ఎవరున్నారు ఇప్పుడు? అక్కడ మా ఎమ్మెల్యే అయితే కేసీఆర్ గారే. అక్కడ కేసీఆర్ గారే. మాకు అక్కడ కలవరు. పోనీ ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఈవెన్ మినిస్టర్లకు అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు. కామన్ ప్రజలకైతే ఇంకా అసలు దిక్కుదివానే. మేజర్గా మీరే చెప్పాలి, ఎందుకంటే కేసీఆర్ అక్కడ మీ ఎమ్మెల్యేగా ఉండు. ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా గతంలో చేసాడు. మళ్ళీ ఒకవేళ వస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ వస్తే ఆయనే అవుతారు. కానీ
అక్కడ మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కానీ సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ ఇవి మాత్రం బాగా డెవలప్ అయ్యాయండి. ఇది నమ్మశక్యం, ఇది చెప్పాల్సిందే. ఇక తెలంగాణ కూడా స్టేట్ మన బైఫర్ఫికేషన్ అయిన తర్వాత డెవలప్ మల్లన్న సాగర్ విషయంలో మీరు బాధపడుతున్నారు తప్ప అంతే. మిగిలిన మల్లన్న ఆ విషయంలో బాధ తప్పించి స్టేట్ వైజ్ గా అయితే తను కూడా బాగా కేసీఆర్ కూడా బాగానే డెవలప్ చేశారు. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చి ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు కేసీఆర్ బాగా చేసారు అంటున్నారు, రేవంత్ రెడ్డి గెలుస్తారు అంటున్నారు. అవును. అంటే ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా 2014లో కానీ 18లో కానీ ఎక్కడ బై ఎలక్షన్ వచ్చినా రూలింగ్ ద పార్టీ మాత్రమే గెలుస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ ఉంటేనే పనులు అవుతాయి మనకు. ఇది గత 10 ఏళ్ల కింద మా కాంగ్రెస్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అని ఉన్నప్పుడు వేసిన రోడ్లు ఇవి. ఆ రోడ్లు పోయిన బీఆర్ఎస్ హయాంలో రోడ్ అంతా బాగానే ఉంది, నాలా అంతా బాగానే ఉంది. వాళ్ళ కమిషన్ల కోసం ఈ దీన్ని తవ్వేసి పైప్ లైన్ ఏదో వేసినారు, నామామూత్రం పని చేసినారు. అది ఇప్పుడు స్టిల్ ఇప్పటికి 3 years అయిపోయింది. దాన్ని మళ్ళీ పూడ్చుకుంటూ పోతారు కదా, పూడ్చుకుంటూ పోలేదు. పూడ్చడం చేయలేదు, ఏది చేయలేదు. అది అయిపోయిన ఒక 1 year తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి కూడా 1.5 year అవుతుంది. ఇప్పటి వరకు దీన్ని మూసింది లేదు, చేసింది ఇప్పటి వరకు దాన్ని మూసింది లేదు. కేసీఆర్ హయాంలో తీసిందే కదా ఇది, కేసీఆర్ హయాంలో తీసిందే. ఇంకోటి అంటే చనిపోయిన దివంగత మాగంటి గోపినాథ్ గారు కూడా ఏదో కొద్దిగా డెవలప్ చేయడానికి ట్రై చేసినారు. కానీ వాళ్ళు కూడా తను కూడా గవర్నమెంట్ ఎప్పుడైనా ఎలక్షన్ అప్పుడే వచ్చేవారు, ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడే వచ్చేవారు. ఏదైనా అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడే వచ్చేది. కానీ బస్సులో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏందని ఇప్పటివరకు రాలేదు. ఈ కనబడుతున్న బిల్డింగ్స్ అన్ని, ఈ బస్సు మొత్తం గత పాత ఎమ్మెల్యే పీజీఆర్ అన్న గారు ఉన్నప్పుడు హైదరాబాద్ లో మోస్ట్ ఆఫ్ ద స్లమ్స్ మొత్తం పీజీఆర్ గారు. ఎందుకు పీజేఆర్ ఇంత పని చేసిండు? అవును, వాళ్ళ కొడుకులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఎందుకు ఆదరణ అంత తీసుకోలేకపోయింది? విజయక్క అంటే ఖైరతాబాద్ కి అంకితం అయిపోయింది. విజయక్క అంటే ఇక ఖైరతాబాద్ అంటే విజయక్క. విష్ణు అన్న దీనికి బాగానే కోషిష్ చేసినారు, ఆయన గెలవడానికి ట్రై చేసినాడు, జనాల్లో కూడా తిరిగినారు. కానీ ఏంటంటే అప్పుడున్న గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్, ఎవరైనా ఆబ్వియస్గా గవర్నమెంట్ ఎవరు ఉంటే వాళ్ళకే ఇస్తారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి వేస్తారు. ఎందుకంటే ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీ అయినా కూడా వర్క్ కావాలంటే, ఊర్లో అయినా ఇక్కడైనా ఎక్కడ కాన్స్టిట్యున్సీ వర్క్ కావాలన్నా కూడా ఏ పార్టీ అయితే రూలింగ్ ఉందో ఆ రూలింగ్ గవర్నమెంట్కి వేసి గెలిపిస్తేనే ఆగిపోయిన పనులైనా అట్లీస్ట్ అవుతాయి అనేది ఎవరో ప్రజల నమ్మకం. ఇప్పుడు కాంగ్రెస్ మీరు అన్నారు రెడ్డి సరే అధికారంలో వాళ్ళు చేస్తే పనులు జరిగితే మీ అంటారు. కానీ క్యాండిడేట్ కూడా ఇంపార్టెంట్ ఏమో కూడా. ఇక్కడ అజరుద్దీన్ మళ్ళీ పోటీ చేస్తా అంటున్నా. అజరుద్దీన్ గారికి పోయినసారి 3rd place లో ఉంది. 2014, 18 మొన్న లాస్ట్ 23 ఎలక్షన్లో కూడా నవీన్ యాదవ్ గారు అయితే 2nd place లో ఉన్నారు. ఒకసారి విష్ణు అన్న కూడా ఉండే, కానీ విష్ణు అన్న ఇంకో ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఒకవేళ విష్ణు అన్నకు బీఆర్ఎస్ నుండి మాగంటి గోపినాథ్ ఫ్యామిలీ కాకుండా విష్ణు అన్నకి ఇస్తే విష్ణు అన్న ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ నుండి అయితే, బీఆర్ఎస్ నుండి విష్ణు అన్నకి ఇవ్వకుండా మాగంటి ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ అయితే ఇంట్రెస్ట్గా లేదని బయట దాంట్లో చూస్తున్నాం. వాళ్ళ అన్న కానీ ఉంది, కానీ వాళ్ళ అన్న మీద అంత పబ్లిక్కి ఒపీనియన్ ఏం లేదు. ఆయన అయితే పర్సనల్గా ఎవరు ఎప్పుడు చూసింది లేదు. ఈవెన్ ఎమ్మెల్యే గారినైనా మాగంటి గోపినాథ్ గారినైనా అప్పుడో ఇప్పుడు చూశారు. తను అంత కొద్ది గొప్ప మంచి పనులు చేశారు కాబట్టి తన వాళ్ళ భార్యకి ఇస్తే సింపతి మీద అయినా గెలుస్తారు, పనులు చేస్తారనే ఒక నమ్మకం. కాంగ్రెస్ పరిస్థితి అయితే నవీన్ యాదవ్ అన్న అయితే మాకు అజరుద్దీన్ గారు వాళ్ళు ఉండే వేరే దగ్గర అన్న. మాకేందంటే తను అందుబాటులో ఉంటాడు. ఇప్పటికీ పాపం 2 సార్లు గెలుపు అంచుదాకా వచ్చి ఓడిపోయిన వ్యక్తి. ఈసారి కనుక కాంగ్రెస్ నుండి సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాడని నా యొక్క అంచనా. బీజేపీ పరిస్థితి ఏంది ఇక్కడ? బీజేపీ అంటే 3rd place అన్న. ప్రభావం ఉండదు. బీజేపీ మనకు హైదరాబాద్లో పాపం ఉన్న రాజాసింగ్నే వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. వన్ ఆఫ్ ద ఎమ్మెల్యే బీజేపీని నేను 9 నుండి అబ్జర్వ్ చేస్తూ వస్తున్నా. ఆయన ఒక్కడే ఎమ్మెల్యే గెలుస్తూ హైదరాబాద్లో పార్టీని బతికిస్తూ దాన్ని ఇంత రాగా తీసుకొచ్చాడు. బండి సంజయ్ ఉంటే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుండి తప్పించేశారు. ఈయనను వచ్చేసి ఉన్న ఎమ్మెల్యేని కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఉంటే వెళ్ళిపో అంటున్నారు. తను పార్టీ ఏదో శివసేనకు దానికో వెళ్తా అని అనుకుంటున్నారు. ఈవెన్ ఆయన ఒకవేళ కాంగ్రెస్కి వస్తే మాత్రం స్వాగతిస్తాం మేము. కాంగ్రెస్ రమ్మంటారా? కాంగ్రెస్కి వస్తే స్వాగతిస్తాం, కానీ ఆయన రాడు. ఆయన కట్టర్ హిందూ. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అది ఇండియన్. ఆయన పాపం బీజేపీలో ఉంటేనే బెటర్, కానీ అది బీజేపీ వాళ్ళు చేతులారా చేసుకుని రాజాసింగ్ని దూరం పెట్టేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే రాజాసింగ్ ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా రాజాసింగ్ అంటే హిందూ, అది బీజేపీ అంటే రాజాసింగ్ అంటే బీజేపీ. వాళ్ళు అలా కట్టర్ హిందూని కట్టర్ బీజేపీ ఒక లీడర్ని వాళ్ళు మరి దేనికోసం తను వదిలేసుకుంటున్నారో తెలియదు. మంచి లీడర్ని అయితే పోగొట్టుకుంటున్నారు వాళ్ళు. ఎఫెక్ట్ ఉంటుంది బీజేపీకి ఖచ్చితంగా ఉంటుంది. హైదరాబాద్లో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆయన వెనుక
ఆయన ఒక శ్రీరామనవమి యాత్ర చేసిన, హనుమాన్ జయంతి యాత్ర చేసిన, మా ఈ బస్సు నుండి కూడా మేము వందలాది మంది వెళ్తాం ఖచ్చితంగా, యూత్ మెంబర్స్ వెళ్తాం. ఆయన అక్కడెక్కడో పిలిపించినా మేము ఇక్కడ నుండి వెళ్తాం. ఆయన పిలుపుకి హైదరాబాద్ నుండే కాదు, మన తెలంగాణలో మారుమూల గ్రామం నుండి కూడా ఒక్క యువతనైనా వస్తారు. అతనంటే మంచి క్యాపబిలిటీ ఉన్న లీడర్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. ఇక్కడ బీజేపీ అంటే లంకాల దీపక్ రెడ్డికి ఆయన లాస్ట్ టైం కూడా బాగానే ప్రయత్నించాడు. ఆయనకి ఇస్తే కొద్దిగా ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి, కానీ మోస్ట్ ఆఫ్ దట్ అయితే కాంగ్రెస్కి ఉంటాయండి. కాంగ్రెస్కి ఖచ్చితంగా. ఒకవేళ బీఆర్ఎస్ నుండి మాగంటి నాథ్ గారి వాళ్ళ సత్యమానికి ఇస్తే ఓకే, ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ ఉంటుంది. లేదు వేరే అదర్ పర్సన్ విష్ణు అన్నకి ఇచ్చినా ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ ఉంటుంది. కానీ ఇంకా వేరే ఎవరైనా పర్సన్కి వేస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్కు లాస్ట్ పార్లమెంట్లో 0 వచ్చేసింది. ఇప్పుడు ఇది కూడా పోతుంది. కంటోన్మెంట్లో గణేష్ గుప్తా గెలిచారు. ఇక్కడ కూడా సీటు వాళ్ళ సొంత సీటు పోగొట్టుకుంటారు. ఇస్తే వాళ్ళ సత్యమానికి కానీ విష్ణువర్ధన్ అన్నకు కానీ ఇవ్వాలి అంతే. బీఆర్ఎస్ నుండి అయితే. ఇక కాంగ్రెస్ నుండి అయితే మేము నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తున్నాం. విజయక్క అయినా పర్వాలేదు, కానీ విజయక్క ఏంటంటే విజయక్క ఖైరతాబాద్, విజయారెడ్డి ఖైరతాబాద్ అనేది జనాల మైండ్లో డీప్ వెళ్ళిపోయింది. నా దానం నాగేందర్ పార్టీ మారడంతో అయింది, కానీ అతను ఒకవేళ ముందు వచ్చి తనకు సీట్ ఇచ్చుంటే మాత్రం బంపర్ మెజారిటీతో గెలిచేది, పీజీఆర్ గారి పేరు నిలబెట్టేవారు. ఓకే రైట్. ఓకే. ఏం నమస్తే. నమస్తే అన్న, చెప్పండి ఏమైంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జూబ్లీహిల్స్లో, ఓటు వచ్చిందా నీకు? వచ్చిందా? ఫస్ట్ వేసినావు ఇంతవరకు ఎప్పుడు ఓటు? వేసిన. ఎవరికి వేసినావు? అజారుద్దీన్ వేసినా. ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి. అవును. ఇప్పుడు కాంగ్రెస్కి వేస్తారా, లేకపోతే బీజేపీకి వేస్తారా, లేకపోతే బీఆర్ఎస్కి వేస్తారా? కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్కి వేస్తారా? ఎందుకు? ఎందుకంటే కాంగ్రెస్ మనకి మంచి గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ వేస్తాం. కాంగ్రెస్కి ఫెసిలిటీస్, పబ్లిక్కి కూడా ఫెసిలిటీస్ మంచిగా ఇస్తుంది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది? కాంగ్రెస్ నుంచి మన అజారుద్దీన్కి అయితే ఇయ్యారు అనుకుంటా సీటు. ఏమో ఆయన పోటీ చేస్తా అంటుండు కదా. సరే ఆయన చేస్తే ఇంకా మంచిదే. ఆయన చేస్తే ఇప్పుడు ఆయననే గెలుస్తాడు. ఇప్పుడు ఎందుకంటే మా గంటకి ఒపీనియన్ లేరు కాబట్టి ఆయననే గెలుస్తాడు పక్క. గెలిచే అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు రేవంత్ నీకు యూత్, ఇప్పుడు మీరు యూత్ ఇప్పుడు కేసీఆర్ పాలన మంచి అనిపించిందా, రేవంత్ రెడ్డి పాలన మంచి అనిపించింది? రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది. కేసీఆర్ పాలనలో ఏంటంటే కొట్లాటలు గొడవలు అవే ఉండే. ఇట్లా రేవంత్ రెడ్డి పాలనలో అవన్నీ లేవు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఏంటంటే మొత్తం అన్ని స్ట్రిక్ట్ చేసేసిండు. ఇప్పుడు మన ఏమైనా పెళ్ళిళ్ళున్న డీజే గీజే అవన్నీ ఏం లేకుండా చేసేసిండు. అది కాకుండా చూసుకోవాలని మేము అనుకుంటున్నాం అంతే. యూత్ డీజేలు గీజేలు కావాలన్నా? డీజే ఇప్పుడు పబ్లిక్లో ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్ మన బోనాలు గినాలు అయితే అన్ని బంద్ చేసేసిండే అన్న డీజే గీజే. అట్లా నేను ఏమంటే అన్నీ ఏం చేయొద్దు ఇష్యూస్ అని చెప్పి చెప్తున్నాను. వీళ్ళన్నీ పర్మిషన్ ఇస్తున్నా డీజేలకి ఇట్లా అన్న. ఇప్పుడు ఎవరు ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని ఇస్తుండే, ఇప్పుడు ఈయన ఇస్తలేడు రేవంత్ రెడ్డి. మంచిదా ఇవ్వకపోవడం, ఇచ్చుడు మంచిదా? ఇవ్వాలి, అదే కావాలి కదా మనకి. నువ్వు రేవంత్ రెడ్డి మంచిగా ఉంది అంటున్నావు కదా. రేవంత్ రెడ్డి మంచిగా ఉంది అంటున్నా, రేవంత్ రెడ్డికి అడుగుతున్నా కదా ఏమని చెప్పి అడుగుతున్నా. మళ్ళీ చెప్పు మరి, రిక్వెస్ట్ అదే చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీరు డీజే గీజే అన్ని పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, మీరు ఎంజాయ్ చేయడానికి. ఎంజాయ్ ఒకటే కాదు, ఎంజాయ్ అంటే ఏందన్నా ఇప్పుడు ఎవరో ఇంట్లో దావత్ చేసి కూడా పెట్టనిసలేరు పాటలు గీటలు ఏమి తెలుసా. అంటే పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. ఏందేమో అది రూల్ అర్థమైతే పోలీసు వాళ్ళు కొంచెం పర్మిషన్లు ఇవ్వాలంటావు? పర్మిషన్లు ఇవ్వాలి, ఎక్కువ టైం చెప్పాలి. ఈ టైం నుంచి టైంకి క్లోజ్ చేసుకోవాలంటే చేసుకుంటారు. అట్లా కాకుండా సౌండ్ పెడితేకి పబ్లిక్ వచ్చేసేయడం, పోలీసు వాళ్ళు వచ్చేసేయడం, తీసుకొని వెళ్ళిపోవడం, ఈ రూల్ మంచిగా లేదు రేవంత్ రెడ్డి దగ్గర. ఓకే, మరి ఇప్పుడు ఎవరిని గెలిపిస్తావు మరి? అజారుద్దీన్నే గెలిపించాలి. అజారుద్దీన్ గెలిపిస్తావా? అమ్మా యూత్ ఎట్లా ఏమనుకుంటారు? మీ యూత్ ముచ్చలు పెట్టుకుంటారు ఎలక్షన్లు వస్తాయి మరి ఏందన్నాయి? మా యూత్ మొత్తం అంటే మా వన్ సైడ్ మా యూత్ మొత్తం అజారుద్దీన్కే ఇస్తారు. మొత్తం కాంగ్రెసే మా యూత్. కాంగ్రెసే పక్క కాంగ్రెసే గెలుస్తాయి సార్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు మా ఇంటికి ఒప్పిన సైడ్ జరిగిపోయింది కాబట్టి 100% మన కాంగ్రెసే గెలవాల్సింది. వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ అన్నకి ఎవరికి ఇస్తే ఎట్లుంటది? అలా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఇచ్చినా వేస్టే అన్న. ఎందుకంటే మాగంటి సపోర్ట్ బాగాలేకుండా ఇక్కడ ఎర్రగడ్డలో మొత్తం యాంటీ ఉండే మాగంటి. ఎర్రగడ్డ ఎట్లా అంటే మన ఎవరు ఎంబడి ఉంటారు ఆయనకే చూసుకుంటుండే, ఆయన పబ్లిక్కి చూడకపోతుండే మాగంటి గోపినాథ్. అట్లా అందుకే అజారుద్దీన్ గెలిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకు? మనం ఫేవరెట్ కాంగ్రెస్ అన్నాం. నువ్వు ఫేవరెట్ కాంగ్రెసా? ఓకే, మరి కాంగ్రెస్ నుంచి నువ్వు ఫేవరెట్ కాంగ్రెస్ కాబట్టి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అంటావు? నా అభిప్రాయంలో ఇద్దరు ఉన్నారన్న. ఎవరు? నవీన్ యాదవ్ లేకుంటే అజారుద్దీన్. అజారుద్దీన్కి వెళ్తాడా? గతంలో పోటీ చేసిండు కదా. లేకుంటే ఫిరోజ్ ఖాన్కి ఇచ్చేయాలన్న. ఫిరోజ్ ఖాన్కి అన్నా? ఫిరోజ్ ఖాన్కి ఇవ్వాలా. ఓకే, ఫిరోజ్ ఖాన్ తోప్.
ఫిరోజ్ ఖాన్ కూడా ఇస్తే బాగుంటుందంట. సూపర్. ఫిరోజ్ ఖాన్ దబాగే గెలుస్తాడు, పక్క గెలుస్తాడు. ఎట్లయినా ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ రాదా? బీఆర్ఎస్ రాదు, ఎప్పుడో వెళ్ళిపోయినాడు, అయిపోయా. మాగంటి గోపినాథ్ వాళ్ళ కుటుంబం నుంచి ఇస్తే మాగంటి గోపినాథ్ కుటుంబంలో అయితే వేస్ట్. ఇస్తే విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వాల. విష్ణువర్ధన్ రెడ్డికి బీఆర్ఎస్ నుండి ఇస్తే. ఎందుకు? గతంలో ఇక్కడ ఆయన ఉండే కదా ఎమ్మెల్యే, అందుకు గట్టి ఫైట్ ఉంటుంది. సూపర్ ఉంటుంది. బీజేపీ అసలు చూస్తూ ఇక్కడ ఏం లేదు. బీజేపీ ఏం లేదు. కేసీఆర్ నచ్చిండా రేవంత్ రెడ్డి నచ్చింది? రేవంత్ రెడ్డి 100%. ఓకే, ఏం చెప్తావు ఇంకా యూత్ గా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూడా జాబులు ఇస్తలేరు అంటారు కదా. ఎందుకు ఇస్తలేరు? అన్నీ అవుతున్నాయి, మెల్లిమెల్లిగా అవుతున్నాయి. ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇస్తుండ్రు. నిన్ననే ఒక ఇంద్రమ్మ ఇల్లు ఊర్లలో పల్లెటూరులో వచ్చిండ్రు, అంతా ఇస్తుండ్రు. మెల్లిమెల్లిగా అవుతుంది. కొంచెం రేషన్ కార్డు మరి రేషన్ కార్డుది కొంచెం ఫాస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. రేషన్ కార్డు ఫాస్ట్ చేయండి. ఇప్పుడు నిరుద్యోగులు మన నొల్లి చేస్తారు, నోటిఫికేషన్ ఇస్తలేరు జాబ్. ఏంది అన్నీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. మొన్న ధ్వంసం చేసిండ్రు, కార్లు అన్ని పలగొట్టిండ్రు, అంతా వాళ్ళే చేస్తుండ్రు. ఓకే, ఇప్పుడు మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఏం లేదు ఇక్కడ ఇప్పుడైతే లేదన్న. పోయినా సరే బై ఛాన్స్ గెలిచిండు ఆయన. ఇప్పుడు అయితే విష్ణువర్ధన్కి ఇస్తే మన ఫైట్ ఉంటుంది, కానీ వేరే వాళ్ళు అయితే వేస్ట్. పక్కా కాంగ్రెస్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. అనుకుంటున్నాం బీజేపీ వెళ్తుంది ఇక్కడ అయితే కాంగ్రెస్ వచ్చింది. ఆయన మాగంటి గోపినాథ్ చనిపోయిండు తెలుసు కదా. అవును. ఎలక్షన్ రానున్నాయి. ఒకసారి లైన్లో ఇప్పుడు ఎలక్షన్ రానున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ పార్టీకి వెళ్తే అవకాశం ఉంది ఇక్కడ మీ యూత్గా? ఇప్పుడైతే టీఆర్ఎస్ అనుకుంటున్నాం. టీఆర్ఎస్కి వెళ్తుందా? ఎవరు ఇస్తే బాగుంటుంది అంటూ వాళ్ళ బీఆర్ఎస్ నుంచి టికెట్? టీఆర్ఎస్ అంటే అలా ఆప్షన్ చెప్తే మేము చెప్తాం కదా. ఎవరో వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ భార్యకి ఇస్తే బాగుంటుందా, వాళ్ళ అన్నకి ఇస్తే బాగుంటుందా? మాగంటి గోపినాథ్ వాళ్ళ అన్నకైనా వాళ్ళ భార్యకైనా ఎవరికి ఇచ్చినా గెలుస్తుందా? సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. సరే. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదా ఇక్కడ? లేదన్న. ఎందుకు? మొత్తం ఏం చేస్తున్నాను వచ్చి రేవంత్ రెడ్డి బాగా చేస్తలేడా? ఏం చేస్తలే. ఏది బాగా అనిపించింది? రేవంత్ రెడ్డి మంచి అనిపించిందా కేసీఆర్? రేవంత్ రెడ్డి బాగా అనిపించింది. సరే, కేసీఆర్ బాగా అనిపించిందా? కేసీఆర్. ఎందుకు రేవంత్ రెడ్డి పాలన వస్తలేదు నీకు? నచ్చుతలే అన్న, మంచిగా చేస్తలే అన్న. ఏం చేసి కేసీఆర్ బాగా చేసిండా? మంచిగా చేసిన అందరూ. ఏమన్నా చెప్పాలి? టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ బాగుంది కాబట్టి, బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంది కాబట్టి, అందుకోసమే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ గెలిపిస్తారా? మీరు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారుగా? బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తున్నాను నేను. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తున్నాను. ఓకే, ఎందుకు? నాకు నచ్చింది, ఇక్కడ ప్రభుత్వం నచ్చింది కాబట్టి. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలిస్తే? ఇక్కడ ప్రభుత్వం నచ్చింది, ఎర్రగడ్డ ప్రభుత్వం నచ్చింది. ప్రభుత్వం అన్నారు ఒక ఎమ్మెల్యే ఉంటాడు అంతే. దీన్ని నచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, ఈ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నచ్చిండు. గోపినాథ్ నచ్చింది కాబట్టి ఆయనకి పనులు బాగా చేసిండు ఇక్కడ గోపినాథ్. మరి 100% చేసిండు. ఎలాంటి పనులు చేసిండు ఇక్కడ? ఇక్కడ అందరికి ఇల్లు ఇచ్చిండు. పీజీఆర్ ఇచ్చారు అని చెప్తారు. లేదు, పీజీఆర్ ఇచ్చిండు, ఆయన ఇచ్చిండు. ఇప్పుడు సరే, మాగంటి గోపినాథ్ నుంచి వాళ్ళు ఇస్తారు. కాంగ్రెస్ నుంచి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? నేను కాంగ్రెస్ పని ఇక్కడ చెప్పి నేను నా దుబ్బాకనా? ఓకే, మల్లన్న సాగర్ మీలు కూడా పోయిందా? మాది పోలే. మీ జాగిట్లో ఏం పోలే? నాదేం పోలే. ఓకే, ఎట్లా అక్కడ మీరు ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ఓటు ఎక్కడ ఉంది మీది? నా దుబ్బాకలోనే ఉందా? ఓకే, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి పాలన చూసారు, కేసీఆర్ పాలన చూసారు, ఏది బాగా అనిపిస్తుంది? నాది ప్రభుత్వం ఏం చెప్పంటే, ఇంతకుముందు చేసిన ప్రభుత్వం అంటే ఇప్పుడు చేసిన ప్రభుత్వం అంటే కేసీఆర్ ఒకటే, రేవంత్ రెడ్డి ఒకటే. కేసీఆర్ కొన్ని చేసిండు, రేవంత్ రెడ్డి కొన్ని చేస్తుండు, కానీ టైం పడుతుంది. ఇప్పుడేమన్నా కావాలని చెప్పండి కాదు, టైం పడుతుంది. ఓకే, టైం పడుతుంది. అయినా కేసీఆర్ అప్పుడు 5 సంవత్సరాలకు పాలన చేసిండు. ఇప్పుడు ఏం చెప్పండి రేవంత్ రెడ్డి పాలన ఇప్పుడు ఈ మధ్య 2 ఏళ్ళు అవుతుంది, కొద్దిగా టైం పడుతుంది. అదే ఉంటారా మన అన్ని రోజులు జనాలు? ఉండాలి కదా, అది ఉంటేనే కదా ముందుకు పోయేది. మనం లేదు మనం ఇప్పుడు ఆయన ఆర్థిక వ్యవస్థ సరిలేదు, దారుణంగా ఉందని చెప్తుండు, అది జనాలు వినిపించుకుంటారా? జనాలకి వినిపించుకోండి, మన మీద మనం చూసుకోవాలి. మనం మీరు ఏం చెప్తారు జనాలకు? కొద్ది రోజులు సదుపాటు కావాలని చెప్పని మనం చెప్తాం. కొద్ది రోజులు ఓపిక పట్టాలంటారా? అంతే కదా. నమ్మకం ఉందా మరి రేవంత్ రెడ్డి పైన? 100%. రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది? నమ్మకం ఉంది, నాకుంది. చేస్తానని నాకు ఉంది. అంటే ఇటు కూడా నాకు నమ్మకం ఉంది, అటు కూడా నమ్మకం ఉంది.
ఎందుకు అంత బలంగా రేవంత్ రెడ్డి పైన నమ్మకం? ఆయన ఇంతమందికి పార్టీలు లేడు, ఇంతకుముందు సీఎం లేడు, ఇప్పుడు సీఎం అయ్యాడు. కొట్టి టైం పడుతుంది. టైం పడ్డప్పుడు మనం ఏంటని చెప్పంటే కొట్టి ఆయన కూడా ఛాయిస్ ఇవ్వాలి. మనం ఆ ఛాయిస్ ఇట్టుకొని మనం పోతాం. అది ఏదో మనం ఇప్పుడే మనకు అనగానే కాదు కదా మనకు. అంటే కాంగ్రెస్ పని అయిపోయింది, నెక్స్ట్ వచ్చేది మేమే అని చెప్పి చెప్తారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. లేదు లేదు అయిపోలేదు కాంగ్రెస్ పని ఇంకా కాలే. టీఆర్ఎస్ పని కాలే, ఆయన కాలే. అది ప్రజలు చెప్తారు. అది ఎర్రగడ్డలో ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ టాక్ తీసుకుందాం, ఇంకా మనం తీసుకుందాం ఫ్యూచర్లో కూడా. అసలు ప్రతి నగర్కి ప్రతి గల్లీకి పోదాం, ఇక్కడ పోయి తీసుకొని ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నట్టు ఏంటంటే ఇక్కడ మాకు అవైలబుల్ ఉన్నటువంటి వ్యక్తికి అయితే మేము ఓటేస్తాం, వాళ్ళని గెలిపిస్తాం. అది ఏ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ అయినా కానీ, లేకపోతే బీఆర్ఎస్ అయినా కానీ, బీజేపీ అయినా, మాకు ఎవరు అవైలబుల్లో ఉంటే ఆయన చూసుకొని ఆ పార్టీ ఎఫెక్ట్ కాకుండా మెయిన్గా క్యాండిడేట్ని బట్టి మేము డిసైడ్ అవుతామని చెప్పేసి ఇక్కడ ఎర్రగడ్డకు సంబంధించి శివాజీ నగర్లో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ పాషతో అక్షిత్, హైదరాబాద్.